సమాధానం కరెక్ట్గా చెప్పనందున ఈ నెల 30వ తారీఖు నాడు మా యువజన సంఘాల తరఫున గన్నేరు మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ థియేటర్ ముందు నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నాము. ఇట్టి చర్యకు ప్రతి ఒక్కరూ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాము. రోడ్డు మనందరి బాధ్యత. మన ఎమ్మెల్యే గారు 3 సంవత్సరాల నుంచి చేస్తాను, ఇప్పటివరకు చేయలేదు. సో మొన్న మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే అధికార పక్షం అయి ఉండి కూడా అమరణ నిరాహార దీక్ష చేస్తాడు. రేపు 30 తారీఖు నాడు మీరు కూడా వచ్చి మాతో కలిసి కూర్చొని ఆ రోజు రోడ్డు పైన ఎట్లయితే మాతో ధర్నాలో కూర్చొని మొత్తం ఈ పార్టీ అంతా కలిపి మాకు మద్దతు ఇచ్చారో రేపు కూడా అట్లే మీ అందరి సహకారంతో ఈ నిరాహార దీక్షను కంపల్సరీగా మంచిగా పూర్తి చేసుకొని విజయవంతం చేసుకుందామని మనవి చేస్తున్నాను. రావంపల్లి గారు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే కంపల్సరీ మీరు రండి, మాతో కూర్చోండి, మన రోడ్డు మనం వేసుకుందాం. మన ప్రభుత్వం నాకు డబ్బులు ఇవ్వట్లేదని మీరు బాధపడుతున్నారు కదా, ఆ బాధ నిజమైతే రేపు కంపల్సరీ వచ్చి ఇక్కడ కూర్చోండి, మీతో మేము కూడా కూర్చుంటాం. కంపల్సరీగా మనందరం కలిసి మన రోడ్డును మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీకు సిద్ధశుద్ధి ఉన్నట్టయితేనే రండి, లేకపోతే తలపల్లి మాటలు చెప్పేదంటే మాత్రం మీరు రారు, అది మాకు తెలుసు. అందరికీ మీరు వస్తారని ఆశిస్తూ యువజన సంఘాలు ఇంకొకటి ప్రతి ఒక్క పార్టీకి మేము చెప్పేది అంటే ఎవరు కూడా పార్టీలకు ఖచ్చితంగా వచ్చి మాకు మద్దతు తెలపండి తప్ప ఈ స్వలాభం కోసం ఎప్పుడు ఇక్కడ రాజకీయాలు చేయవద్దండి. రోడ్డు అనేది మన అభివృద్ధి కోసం చేస్తున్నాం మేము కావాలం, మాకు రాజకీయంతో ఎటువంటి సంబంధం లేదు. తప్పకుండా మీరు అందరూ పార్టీలకు ఖచ్చితంగా వచ్చి మాకు మద్దతు పలకాలని కోరుకుంటూ, పార్టీలే కాదు ప్రజలు కూడా ఫస్ట్ మీరు కంపల్సరీగా ఒకసారి ఆలోచించండి. మనం అడగంది అమ్మాయినా అన్నం పెట్టది, ఎమ్మెల్యే ఎందుకు రోడ్ వేస్తాడు చెప్పండి ఒకసారి. 3 సంవత్సరాలు అవుతుంది గెలిచి, రోడ్ వేయక ఎన్ని రోజులు అవుతుంది? మనం ఒక్కసారి క్వశ్చన్ చేస్తేనే వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చేస్తారు. ఎవరు అడగకపోతే ఎవరు ఏం చేయరు. ప్రతి ఒక్కరు సొంతంగా రావాలి అని మా పిలుపునిస్తున్నాం. కావాలి